శుభోదయం మీకు. అట్లానే ఇప్పుడు అద్దంకి దయాకర్ గారు ఈ స్టేట్మెంట్ వస్తుందని ఆశ్చర్యం ఏమి లేదు. ఎప్పుడైతే దావోస్లో చంద్రబాబు గారు రేవంత్ రెడ్డి గారిని కలిశారో ఆ తర్వాత ఈ స్టేట్మెంట్ వస్తుందన్న విషయం మనకు తెలిసిన విషయమే. అయితే ఇక్కడ అద్దంకి దయాకర్ గారు గమనించాల్సిన విషయం ఏంటంటే అసలు వెన్నుపోటుకు పునాదే చంద్రబాబు గారు. వెన్నుపోటు మొదలు పెట్టిందే చంద్రబాబు గారు. దానికి రూపకల్పన చేసిందే చంద్రబాబు గారు. కాబట్టి ఈ వెన్నుపోటు విషయంలో బీజేపీని వేరే పార్టీలని, బీజేపీ ఒక్కటే కాదు వేరే పార్టీలు ఎవరిని అనే అర్హత చంద్రబాబు తరపున వత్తాసు పుచ్చుకున్న వాళ్ళకు ఉండదు. ఇక అసలు విషయానికి వస్తే ఇప్పుడు మనం పవన్ కళ్యాణ్ గారిని అసలు ఏమి లేదు మేమంతా కలిసి ఉన్నాము అది ఇది అని చెప్పేసి స్వామి గారు చెప్తున్నారు. మీరు ఏమి లేకుండా కలిసి ఉంటే పవన్ కళ్యాణ్ గారు ఒక పెద్ద మంచి డైలాగులు కొన్ని చెప్పారు ప్రతిపక్షంలో. సముద్రం ఎవరికి తల వంచి సెల్యూట్ చేయదు, పర్వతం ఎవరికి తల వంచి సెల్యూట్ చేయదు, సముద్రం ఎవరికి సతికిలబడి సాగిల పడదు, తుఫాను ఎవరికి పాదాభివందనం చేయదు. అట్లనే మనల్ని ఎవడరా ఆపేది. విశాఖ సందర్భంలో అక్కడికి ప్రభుత్వం కొద్దిగా రిస్ట్రిక్షన్స్ పెడితే మమ్మల్ని ఎవడరా ఆపేది అని చెప్పేసి భారీ డైలాగులు చెప్పారు. ఇప్పుడు ఎవరు ఆపారు? దావోస్ వెళ్లకుండా కేవలం తిరుపతిలో మతాలను రెచ్చగొట్టడానికి, తిరుపతిలో సమస్యల్ని చక్కబెట్టడానికి, లేదా కులాల పేరుతో కార్యక్రమాలు చేయడానికి, ఆంధ్రప్రదేశ్లో కేవలం ప్రభుత్వాన్ని చక్కబెట్టడానికి మాత్రమే పవన్ కళ్యాణ్ చర్యలు తీసుకుంటారా? కేవలం దావోసు తన సొంత సుపుత్రుడిని ఎందుకు తీసుకెళ్లారు? పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం హోదాలో ఉన్న పవన్ కళ్యాణ్ గారిని ఎవరు ఆపారు? ఈయన వెళ్ళలేదా, వాళ్ళు ఆపారు? ఏమంటే దావోస్ సదస్సులకు వెళ్ళేది పెట్టుబడులకు సంబంధించి ఆ వ్యవహారాలు చూసే మంత్రిత్వ శాఖ ఆర్గనైజ్ చేసే వాళ్ళు వెళ్తారండి. అక్కడ కూడా శ్రీధర్ బాబు గారు వెళ్ళారు. ఆయన ఐటీ శాఖ మంత్రి, ఇండస్ట్రీస్ అవి చూసుకునే వాళ్ళు వెళ్తారు. ఈరోజు లోకేష్ గారు వెళ్ళారు. దాంట్లో మీరు తప్పట్టాల్సిన అవసరం ఏందో నాకు అర్థం కావట్లేదు. తప్పట్టే సందర్భం ఎందుకు వచ్చిందనేది. అంటే పెట్టుబడుల విషయంలో డిప్యూటీ సీఎం హోదాలో ఉన్న పవన్ కళ్యాణ్ గారు వాళ్ళని ప్రొవోకేట్ చేయలేరా? పవన్ కళ్యాణ్ గారికి ఆ చరిస్మా లేదా? లేకపోతే పవన్ కళ్యాణ్ గారిని ఆపారా? సీజ్ ద షిప్ ని ఆపింది ఎవరు? లేకపోతే ఆయన ఆర్డర్స్ అన్నిటినీ క్షమాపణ చెప్పాలి ముందు అర్జెంటుగా అని తిరుపతిలో చర్యలను ఆపింది ఎవరు? వీటన్నిటిని మీరు గమనించి చూస్తే మీరు అవునన్నా కాదన్నా, మీరు కప్పిపుచ్చుకోవాలని చూసినా, దాన్ని గుట్టుగా ఉంచాలని చూసినా ఖచ్చితంగా కూటమిలో వాళ్ళు కొట్టుకుంటూ ఆయన చెప్పే మాటకు ఒక సామెత ఉంది మా ఏరియాలో, మొగుడు పెళ్ళాం కొట్టుకొని బయటకు వచ్చి తొంగి చూసేవాళ్ళని తిట్టారంట. అట్లా ఉంది. మీరు తన్నుకుంటూ మళ్ళీ చూసేవాళ్ళని వాళ్ళు పెట్టారు పొలాలు, వీళ్ళు పెట్టారు పొలాలు అన్నట్టు మాట్లాడితే ఇది సమంజసంగా లేదు. అద్దంకి దయాకర్ గారు పక్క రాష్ట్రం కాంగ్రెస్ నాయకులు. ఆయన బాగా విశ్లేషణలో తల పండినవాడు, పరిణితి చెందిన నాయకుడు. ఆయన అబ్జర్వేషన్ చెప్పారు. ఆయనే తలదూర్చలేదే, ఇట్లాంటిది ఏదో జరుగుతోంది ఇక్కడ, బీజేపీ వెనకాల నుంచి పవన్ కళ్యాణ్ గారి భుజం మించి తుపాకీ పేలుస్తుందని అన్నారు. సో దాని మీద మీ అబ్జర్వేషన్ ఏంటంటున్నా? ఆయన మీద కాదు నేను చెప్తున్నది ఈ పాయింట్. మొగుడు పెళ్ళాం కొట్టుకొని తొంగి చూసిన వాళ్ళని తిట్టారంట. అట్లుంది. తొంగి చూసిన వాళ్ళని తిడుతుంది ఎవరు? ఈ కొట్టుకున్న వాళ్ళే. వాళ్ళు కొట్టుకుంది ఖాయం, వాళ్ళకి పడంది నిజం, వాళ్ళకి ఇంటర్నల్ గా డిస్టర్బెన్స్ ఉన్న మాట నిజం. ఆ డిస్టర్బెన్స్ ని కప్పిపుచ్చుకునే ప్రక్రియలో భాగంగా చూసిన వాళ్ళని, కామెంట్ చేసిన వాళ్ళని, వీళ్ళని మాట్లాడుతున్నారు. క్లియర్ కట్ గా పవన్ కళ్యాణ్ గారికి అట్లనే టీడీపీలో లోకేష్ బాబు గారికి మనస్పర్ధలు ఉన్న మాట వాస్తవం. లోకేష్ బాబు గారు విషయంలోకి వచ్చేసరికి ఆయన సాధారణ మంత్రి. పెట్టుబడులు తేవడంలో, ఎన్డీఏ కూటమి నిలబడడంలో అందరూ చెప్పిన విధంగా అదే కూటమి పార్టీ చంద్రబాబుతో సహా, లోకేష్ తో సహా, పవన్ కళ్యాణ్ తో సహా, బీజేపీతో సహా పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న పాత్ర చాలా కీలకమైంది. మేము అధికారంలోకి రావడానికి ప్రధాన సూత్రధారుడు పవన్ కళ్యాణ్ గారే అని చెప్పేసి ఈయనక ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. ఈయన చరిష్మా
భారతదేశ వ్యాప్తంగా ఉంది. దేశకీ నేత అని చెప్పి పొగిడిన వాళ్ళే ఇవాళ దావోస్ ఎందుకు అడ్డుకున్నారు, దావోస్ వెళ్లకుండా ఎందుకు అడ్డుకున్నారు? దావోస్ వెళ్తే ఈయన చరిష్మా తోటి పెట్టుబడులు రావచ్చు కదా. మీకు ఇంకొక విషయం గమనించండి, కోడి పావలా మసాలా ముప్పావలా అన్నట్టుగా ఈయన 14 నుంచి 19 వరకు కానీ ఇప్పుడు వెళ్ళిన దానికి కానీ ఆయన వెళ్ళి 1 కోటి రూపాయలు కూడా ఇంతవరకు దావోస్ నుంచి పెట్టుబడులు తేలేదు. గత 5 ఏళ్ళు, గతంలో పరిపాలించిన 5 ఏళ్ళు తేలేదు, ఇప్పుడు తేలేదు. దీనికి ప్రచారానికి కొన్ని ఛానళ్ళకి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. ఇప్పటికీ దావోస్ పర్యటన నిమిత్తం 55 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. 1 కోటి రూపాయలు కూడా తేలా. మాకు ఎట్లుందంటే మా ప్రాంతంలో ఒక సామెత, ఒక పంచాయతీలో ఏదన్నా ఒక గ్రామంలో ఏదన్నా పంచాయతీ మీటింగ్ కానీ లేదా ఏదన్నా చెట్టు కింద రచ్చబండ కానీ జరిగితే ఆ ఎట్టి అతనికి 100-200 ఇచ్చి డప్పు కొట్టిస్తారు రమ్మని. ఈడ పంచాయతీ లేదు, ఆడ రచ్చబండ కార్యక్రమం లేదు, ఆడ విషయమే లేదు. కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రచారానికి తన కుమారుణ్ణి ప్రొవోకేట్ చేసుకోవడానికి